మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో ఫోన్ లైన్లో అక్షర సత్యం గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు కారణంలో పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అక్షర సత్యం గారు, జూన్ 4వ తారీఖు మరొక వారం రోజుల్లో ఉంది. వారం రోజుల్లో నాయకుల భౌతవ్యం తేలబోతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తామని, మేమే స్థాపిస్తామని చెప్తున్నారు. వైసీపీ మరో అడుగు ముందుకేసి 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని కూడా వాళ్ళు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా చూడాలంటారు? సార్, ఏ పార్టీకి ఆ పార్టీ గెలుస్తాం మేమే గెలుస్తాం అనకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు కార్యకర్తలు కూడా ఉండరు. గెలుస్తామని చెప్పకపోతే నేను మొన్న కూడా చెప్పాను, ఆ కౌంటింగ్ ఏజెంట్లు కూడా వెళ్ళరు సార్. కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళినా వాళ్ళతో అధికారం గెలుస్తాదన్న పార్టీ చెప్పదు. వైసీపీ ఓడిపోతుందంటే టీడీపీలో మిలాఖత్ అయిపోతారు, టీడీపీ ఓడిపోతుందంటే వైసీపీలో మిలాఖత్ అయిపోతారు. గెలుస్తామని చెప్పడం తప్పేమీ లేదు, గెలుస్తామనడం తప్పేమీ లేదు. అలాగే ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవసరమైన మెజార్టీ వస్తుందని చెప్పడం కూడా తప్పేమీ లేదు. కానీ 175 మేమే సాధిస్తాను వైసీపీ అనడం అది ఖచ్చితంగా ఎర్రన్న అనిపించుకుంటుంది, పిచ్చన్న అనిపించుకుంటుంది, లేదా ఎదటోళ్ళు పిచ్చోళ్ళని భావించడం అనిపించుకుంటారు సార్. ఎందుకంటే అందరికీ తెలుసు, సంటుకుర్రోడు అడిగితే తెలుసు, పోటీ ప్రధానంగా చాలా గట్టిగా ఉందని. ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయకుండా, బీజేపీ కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా వైసీపీ 170 వస్తాయని అని ఉండొచ్చు, అప్పుడు కూడా రావు అని ఉండొచ్చు. కానీ 3 ప్రధానమైన పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తుంటే మరొక పక్కన ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రధాన అన్ని వర్గాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉన్నప్పుడు ఏ విధంగా 170కి 175 వస్తాయంటున్నారో, అసలు మాట్లాడిన మాటలో ఎలా చెల్లుతాయి అనుకుంటున్నారో, జనాలకి ఎలా పిచ్చి మభ్య పెడదాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఎవరైనా ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైనా చేసింది ఏంటంటే, ఏ మతానికి తగ్గట్టుగా మతానికి పురోహితులు పిలిచి, హిందూ మతం అయితే పురోహితులు, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ ఫాదర్స్ తీసుకొచ్చి డేట్ ఫిక్స్ చేసి ప్రమాణ స్వీకారం చేస్తానంటారు. కానీ ముందే మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, వైజాగ్ లో హోటల్ బుక్ చేసుకున్నాం అంటే దాన్ని పిచ్చి పీక్కి చేరడం అంటారు సార్. అంటే ఏజెంట్లు కాపాడుకునే ప్రయత్నం అంటారు మీరు? ఏం సార్? ఏజెంట్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారు అంటారు మీరు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆ మాట అనకపోతే ఏజెంట్లు ఎవరు వెళ్ళరు సార్. ఇప్పటికే మీరు పోలింగ్ రోజు చూస్తే నేను కూడా తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. వైసీపీ ఖచ్చితంగా విజయం సాధించేటట్టు ఆ పోలింగ్ ఏజెంట్లలోని ఆ గ్రామ స్థాయి నాయకుల్లో ఉండుంటే ప్రతి ఊరు ఒక మాచర్ల టైప్ లో అయ్యి ఉండే సార్. ప్రతి ఊరు ఒక తాడిపత్రి అయ్యి ఉండేది, ప్రతి ఊరు ఒక తిరుపతిలో జరిగిన, పద్మాలు యూనివర్సిటీ జరిగిన, అర్లాలు జరిగిన. కౌంటింగ్ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా కౌంటింగ్ రోజు? ఒక్క నిమిషం సార్, ఇది ముందు చెప్పేసి, ఎక్కడ కూడా మీకు పోలింగ్ రోజున వైసీపీ ఏజెంట్లు చాలా చోట్ల చల్లబడిపోయారు సార్. ఏజెంట్ కొంతమంది అయితే 11-12 గంటలకైతే సైడ్ అయిపోయారు, కొంతమంది అయితే నామకాల చూస్తూ ఊరుకుంటుపోయారండి. వాళ్ళకి తెలిసిపోయింది పొజిషన్ మనం ఓడిపోతున్నామని. అక్కడ ఉన్న పోలింగ్ స్టాఫ్ కూడా ఇది వైసీపీ ఓడిపోతుందని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి వైసీపీ వాళ్ళు కూడా తెలుసు ఏంటంటే ఆ ఏజెంట్లు కాపాడుకోకపోతే, ఆ 4 మాటలు అనకపోతే మన పార్టీ నిలబడదో, ఏజెంట్లు వెళ్ళరో, మరీ ఘోరమైన పరాభం ఉంటుందని భావిస్తున్నారని చెప్తారు. కానీ ఏ పార్టీ అని చెప్తారు సార్. రెండోది, కౌంటింగ్ రోజున ఏమి ఉండదు, కానీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతీకార దాడులు అనేవి ఉంటాయి సార్. వైసీపీ నెగ్గితే ఒక రకంగా ఉంటుంది, వైసీపీ ఓడిపోతే ఒక రకంగా ఉంటుంది. వైసీపీ నెగ్గితే ప్రతీకార దాడులు ఉంటాయి, వైసీపీ ఓడిపోయితే మరొక రకంగా ఉంటాయి సార్. ఏ పార్టీ చేస్తుంది వైసీపీ మరొక రకం అంటే ఏంటి సార్? అది మరొక రకం అంటే ఇప్పుడు వైసీపీ గారు ఓడిపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కూడా కష్టకాలం అనేది చెప్పాలి సార్. ఎక్కడో చోట అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఎవరు చేస్తారనేది నేను చెప్పడం భావ్యం కాదు, పద్ధతి కూడా కాదు. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రతీకారం సూత్రం కాదు సార్. వైజాగ్ లో ఓటు వేయలేదని కొట్టారు, ఎవరు గెలిచినా దాడులు అయితే జరుగుతాయి అంటారు మీరు? నాకున్న అనుభవం, నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, దాడులు కొనసాగుతాయి అనేది నేను భావిస్తున్నాను. ఈసీ 15వ తారీఖు వరకు కూడా బలగాలు, కేంద్ర బలగాలను కూడా ఇక్కడే మోహరింపజేస్తామంటున్నారు కదా సార్. కేంద్ర బలగాలు ఎంతకాలం ఉంటాయి సార్? 4 రోజులు ఉంటాయి, 5 రోజులు ఉంటాయి, 10 రోజులు ఉంటాయి, 15 రోజులు ఉంటాయి, రోజు ఉండలేవు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం మారిన మొదటి 1 వీక్ మాత్రం ఖచ్చితంగా దాడులు ఉంటాయి సార్. ఏ ప్రభుత్వం వచ్చినా దాడులు ఉంటాయి. ఎందుకంటే రగులు పోతున్నారు గ్రామ స్థాయిలో ప్రతీకారం. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏంటంటే కక్ష తీర్చుకుందామని, కింద స్థాయి వాళ్ళు కక్ష తీర్చుకుందామని ఎదురు చూస్తున్నారు.
వీటిని అలాగే ఆపాల్సిన వైసీపీ బాధ్యత వాళ్ళు- అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మీద ఉంటుందంటారు కదా, మరి దాన్ని ప్రభుత్వం ఎలా మెయింటైన్ చేస్తుంది అంటారు? అదే సవాలండి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటారే. ఈ అధికారులు ఒక భావజాలానికి, ఒక ఐడియాలజీ కార్పొరేట్ ఉన్నారు. మళ్ళీ కొత్త సెటప్, కొత్త టీం వచ్చి రావడానికి మినిమం 2-3 months పడుతుంది. ఆ 2-3 months ఎలాగ ఎదుర్కో అనేది కీలకమైన సవాలండి రాబోయే ప్రభుత్వానికి. ఓకే అక్షర సత్యం గారు.